హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మరొకసారి అఖండ 2 కలెక్షన్ చెప్పడానికి వచ్చాను. 26 రోజులుగాను అఖండ 2 లాంగ్ రన్ పూర్తి చేసుకుందాం. మనం ఆల్రెడీ 24 రోజులు కలెక్షన్ చెప్పుకున్నాం. 25వ రోజు వచ్చి సోమవారం అఖండ 2 దాదాపు అరవేటిగా 15 లక్షలు షేర్ రావడం జరిగింది. 15 లక్షల షేరు, 33 లక్షల గ్రాసు. అదేవిధంగా నిన్న 26వ రోజు మంగళవారం. ఎందుకో మంగళవారం సోమవారంతో పోలితే గ్రోత్ చూపించింది. మంగళవారం వచ్చి దాదాపుగా 25 లక్షల షేర్ రావడం జరిగింది. 46 లక్షలు, 47 లక్షలు గ్రాస్ రావడం జరిగింది. ఈ విధంగా అఖండ 2 26 రోజులుగాను దాదాపుగా 102 కోట్లు షేరు, 102 కోట్లు రాలేదనుకో పూర్తిగా, అటు ఇట్లో 102 కోట్లు షేరు. అదేవిధంగా 194 కోట్లు పైగా గ్రాస్ రావడం జరిగింది. ఇది అద్భుతమైన కనసలే. సినిమా టాక్ నెగిటివిటీ ప్రచారంలో ఇది వండర్ఫుల్. నిజంగా ఇది నేనంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా సినిమా రిలీజ్కి ముందు సినిమా రేట్ పండితులు 1000 కోట్లు వస్తాయని కొందరు, 500 కోట్లు వస్తాయని కొందరు, అంటే సినిమాలో కంటెంట్ బట్టి వాళ్ళు అంచనా వేశారు. ఆ విధంగా వాళ్ళు ఆ అంచనాలన్నీ తారుమారు అవడం, సినిమా ఆగిపోవడం, ఇవన్నీ నెగిటివ్ అయిపోయి సినిమాకి నెగిటివ్ అవడం, మళ్ళీ బ్రేక్ ఈవెన్ తగ్గిపోవడం. ముందు 120 కోట్ల పైగా బ్రేక్ ఈవెన్ ఉండేది. ఆ తర్వాత మరొక 20 కోట్లు బ్రేక్ ఈవెన్ తగ్గిపోవడం, 104 కోట్లకి 103 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగడం, ఇవన్నీ సినిమాకి మైనస్ అయిపోయి అయిపు పెరిగింది. కానీ సినిమాకి ఎందుకో కలెక్షన్ రాలేదు. మరి టికెట్ రేట్ తగ్గించడం వల్ల అనుకుంటున్నాను తెలంగాణ వాళ్ళు. ఏదో రీజన్ సంథింగ్ అనుకుంత రేంజ్లో మాత్రం కలెక్షన్స్ రాలేదు. సినిమా మాత్రం బాగా ఆడింది. సినిమా ఉన్నంతలో బాగా కలెక్షన్ వచ్చింది. అసలు ఈ టాక్లో ఈ సినిమా ఇంతలాగా లాంగ్ రన్లో 26 రోజులు పూర్తి చేసి ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ రేపు సినిమా దాదాపుగా ఒక 20-30 లక్షల షేర్ వచ్చే అవకాశం ఉంది. 102 కోట్ల పైగా షేర్ రావడం. ఒకవేళ సినిమా థియేటర్లో ఇంకా ఉంచినట్లయితే ఇది పండగ అడ్వాంటేజ్ తీసుకుని 2-3 కోట్లు షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇంకేమైనా అద్భుతం జరిగితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయేటట్టే. నిర్మాతలు కూడా ఒకసారి మన డైరెక్టర్ ఈ సినిమా ఆల్రెడీ మా డబ్బులు మాకు వచ్చేయని చెప్పడం, వాళ్ళు ధైర్యంగా మళ్ళీ హిందూ ధర్మం కాబట్టి సబ్జెక్ట్ని స్టూడెంట్స్ కూడా ఫ్రీగా సినిమా చూపించడం, చాలా చోట్ల సినిమాని అందరికీ ఒకప్పుడు ఇలాంటి సినిమాలు మనం చిన్నప్పుడు చూసుకోవాలి. ఏదో సినిమా నాకు ఐడియా లేదు, కానీ ఇలాంటి సినిమాలు ఫ్రీగా చూడడం, టీచర్లు తీసుకెళ్ళడం, ఫ్రీగా సినిమా చూపించడం అలాంటివి జరిగింది. ఆ విధంగా మన అఖండ 2 ప్రతి ఒక్కరికి చేరాలని అందరికీ సినిమా చూపించడం జరుగుతుంది. కానీ అఖండ 2 కమర్షియల్గా కలెక్షన్ రాకపోవచ్చు, కానీ మన భారతదేశం అంతా అందరి మనసులు గెలుచుకుంది. మంచి సినిమా తీశారు. బోయపాటి శ్రీను గారికి మంచి పేరు వచ్చింది. అలాగే నందమూరి బాలకృష్ణ గారికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా ఏ విధంగా వెళ్ళిందంటే బాలకృష్ణ గారికి నేషనల్ అవార్డు, ఈసారి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు రావడం ఖచ్చితం అని చెప్పే విధంగా ఈ సినిమా బోయపాటి శ్రీను గారు తెరకెక్కించారు. చాలా బాగా ఈ ఊపి చూస్తుంటే నందమూరి బాలకృష్ణ గారికి అఖండ 2కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎంతగా కనబడుతుంది.
కమర్షియల్గా హిట్ అవ్వచ్చు, కానీ సినిమా సబ్జెక్టు కరెక్ట్ కాబట్టి కమర్షియల్గా అంటే బ్లాక్ బస్టర్ టైప్లో అవ్వచ్చు, కానీ హిట్ అయింది, సెమీ హిట్. సినిమా కంటెంట్ మంచిది కాబట్టి అవార్డులు ఇచ్చే విషయంలో సినిమా కంటెంట్ చూస్తారు. మొన్న భగవత్ కేసరి కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది సినిమా పరంగా. ఈసారి బాలకృష్ణ గారికి వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ కనబడుతుంది. ఇండియాలో చాలా సినిమా తీశారు, అది కూడా నేషనల్ అవార్డు లిస్టులో కూడా ఉన్నట్టుగా తెలిసింది ఇండియాకి వచ్చి. కాంతారా ఒకటి. ఈ 3 సినిమాలు ప్రజెంట్ నేషనల్ అవార్డుకి బెస్ట్ యాక్టర్గా ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ పర్సంటేజ్ నందమూరి బాలకృష్ణ గారికి చూపిస్తుందంట. మన ట్రేడ్ పండితులు చెప్పే సమాచారం ప్రకారం అది. చూడాలి ఏం జరుగుతుందో, అంతా శివతత్వం. థ్యాంక్ యూ.